దేవుని నామానికి స్తోత్రాలు. ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. మరి కొద్ది కాలం క్రితం మా బాబుకు జ్వరము, వామిటింగ్స్, చికెన్ పాక్స్ అవుట్ల ఈ యొక్క కార్యక్రమం అనేది బాగా గ్యాప్ వచ్చింది. అందుని బట్టి చింతిస్తున్నాను. దేవునికి స్తోత్రాలు. మరి మా బాబు కొరకు ప్రార్థన చేసిన చాలా మంది ప్రార్థన చేశారు. అందరి ప్రార్థన బట్టి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరొకసారి కార్యక్రమాలకు రావడానికి దేవుడు కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రాలు. ఇంకా కార్యక్రమంలోకి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మనము మరి బాప్తిస్మం ఇచ్చే యోహాను కొద్ది జీవితాన్ని పరిశీలన చేయడానికి మరి దేవుడు కొన్ని మాటలు తలంపులిచ్చాడు. బాప్తిస్మం ఇచ్చిన యోహాను జీవితాన్ని మనము పరిశీలన చేసినట్లయితే బాప్తిస్మం ఇచ్చిన యోహాను ఏం చేస్తున్నాడంటే మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనంలో పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొందులని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడి అంటున్నాడు. అంటే ఈయన పరలోక రాజ్యము గురించి చెబుతున్నాడు. ఎందుకంటే యోహాను ఎప్పుడో 2000 సంవత్సరాల కింద చెప్పిండు. కానీ బైబిల్లో ఉన్న ప్రతి మాట ప్రకారము ఈ రోజులలో మరి భూకంపములు, తర్వాత మరి భయంకర విపత్తులు జరుగుతున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి. అంటే యేసు ప్రభువారు ఏదైతే బైబిల్ చెప్పినో అది అప్పుడే 2000 సంవత్సరాల కిందట సమీపించి ఉన్నదని యోహాను చెప్పిండు. కానీ ఇప్పుడు మనం ఇంకా మరీ సమీపానికి వచ్చామని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం తెలుసుకుంటున్నాం. కనుక దేవుడు ఏమంటున్నాడంటే మారు మనసు పొందుడు అంటున్నాడు. మారు మనసు, ప్రభు మార్గము సిద్ధపరచుడి. ఇక్కడ దేవుని యొక్క మార్గము పరిశుద్ధమైన మార్గం. అయితే భూమి మీదకి వచ్చినాక మానవుడు మరి జన్మ కర్మ పాపాల చేత పాపిగా అయిపోయాడు. కనుక ఈ యొక్క మరి ఈ పాపాలు అనేటి మానవుల్లో లీనమై ఉన్నాయి గనుక పరలోకానికి పోకుండా ఆపజేస్తున్నాయి గనుక ఆ మార్గమును సిద్ధపరచుడి అని చెప్పేసి యోహాను గారు చెప్తున్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఆయన త్రోవలు సరళం చేయుడి. దేవుని త్రోవలు అంటే ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మనకు యెషయా గ్రంథము 59వ అధ్యాయములో మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చెను, మీ పాపములైన ముఖమునకు మరుగుపరచెను అంటున్నాడు. అంటే ఏమవుంది ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ప్రభు త్రోవలు, ప్రభు మార్గము, ప్రభు త్రోవలు మూసుకపోయినాయి. దేని బట్టి? మీ దోషమును బట్టి మీకును దేవునికి అంటున్నాడు. అడ్డుగా మన పాపాలున్నాయి. ఈ పాపాలు మనకు పరలోకం పోకుండా ఆపుతున్న బట్టి మనము సరళం చేయాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఇంకా చూసినట్లయితే మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరచెను అంటున్నాడు. అంటే దేవుని ముఖానికి ఆయన ముఖము మనకు కనబడకుండా మన పాపాలు అడ్డుగా వస్తున్నాయట. గనుకనే ఆయన ఆ పరలోకం పోయే ఆ మన త్రోవకు ఏదైతే అడ్డుగా ఉన్నదో దాన్ని మనము సరళం చేసుకోవాలంటే ఏం చేయాలట? మారు మనసు పొందాలి. అంటే మనము మనసును మార్చుకోవాలి. పాపాలు అనేటివి ఎక్కడుంటాయి? హృదయములో ఉంటాయి. కనుక హృదయంలో ఏముంటాయి? భయంకర మార్క్స్ సువార్తలో హృదయములో ఏముంటాయి అనేది మనకు దేవుని యొక్క వాక్యము స్పష్టంగా ఉన్నది. మనుషులు దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్యలు, వ్యభిచారములు, లోపములు, చెడుతనములు, కృత్రిమములు ఇవన్నీ లోపల నుంచి వస్తాయి. అంటే ఇవి మన దేవుని త్రోవకు, మనకు దేవుని దగ్గరికి పరలోకం వెళ్ళకుండా మనలో ఉండి అవి ఆపజేస్తున్నాయి గనుక మరి యోహాను ఏం చేస్తున్నాడు? వాటిని సరళం చేయండి అంటున్నాడు. అంటే మన జీవితంలో మనము కూడా మరి దేవుని యొక్క వాక్యమును తీసుకుంటూ వాక్య ప్రకారంగా ఈ మనలో పాపాలను మనం సరళం చేసుకోవాలి. ఇంకా యోహానైతే ఎంతమందికైతే దేవుని యొక్క మరి మాటలు చెబుతున్నాడో మనము కూడా ఈ ప్రజలకు ఆ యోహాన్ లాగా మాటలు మనం అందించాలి. ఇక్కడ చూసినట్లయితే 6వ వచనములో తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండిరి అంటున్నాడు. అంటే ప్రాముఖ్యమైనది పాపాలు ఒప్పుకోవాలి. ఎందుకంటే ప్రభు మార్గము, యేసుప్రభు వారు మరి దగ్గరికి పోవాలంటే అంటే మోక్షం పోవాలంటే యేసుప్రభు వారు అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అంటున్నాడు. అంటే మోక్ష మార్గం అనేది యేసుక్రీస్తు ప్రభువారు కనుక మోక్షాన్ని తీసుకెళ్లే దేవుడు కనుక ఆ మోక్ష మార్గానికి మనం వెళ్ళాలంటే మనకు తప్పకుండా ఈ ప్రభు మార్గము అంటే
మన మీదున్న ఈ పాపాలను మన హృదయంలో చచ్చే ప్రతిదాన్ని మనము సరళము చేసుకోవాలి, తీసివేయాలి, ఒప్పుకోవాలి. అప్పుడు దేవునికి మనకు అంటే ద్వారం అనేది దేవుని దగ్గరికి మనకు తెరవబడతది. మనము ఈ భూమి మీద ఎవరైనా కానీ, ఎన్ని సంవత్సరాలైనా కానీ, బతికినా గాని ఏదో ఒక రోజు మరి ఆత్మ అనేది శరీరాన్ని విడిచిపోవాల్సి ఉంటది. కనుక దేవుని పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే, మరి మన్ననేది వెనక వాళ్ళే మన్నుకి వెళ్తే గాని, ఆత్మ అనేది తయారు చేసిన దేవుని దగ్గరికెళ్ళాలి. ఒకవేళ మరి ఈ పాపాలతోటి ఉన్నట్లయితే, ఈ ఆత్మ ఏమైపోతది? పాతాళం అనే నరకములో, అగ్గిలో కాలుతా ఉంటది. కనుక ఈ అగ్గిలో కాలొద్దని దేవుడు ముందుగానే యోహాను పంపించాడు. దేవునికి స్తోత్రాలు. కనుక యోహాను ఏం చేస్తున్నాడట? ఈ లోకములో ఉంటున్న ప్రతి విషయములో ఆయన ఎలా ఉన్నాడంటే, లోక సంబంధమైన వాటికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వలేదు. ఏంటిది? ఒంటె రోమములు, వస్త్రములు మొల చుట్టూ తోలు దట్టియు ధరించుకొని, అంటే దేవుని బిడ్డలకు ఆయన త్రోవల కొరకు చెప్పడానికే దాన్ని డెడికేట్ చేసుకొని, మంచి వస్త్రములు, మంచి బూట్లు, షూట్లు అనేది వాటికి ప్రియారిటీ ఇవ్వలే. కానీ ఉన్న వస్తువులు ఏ ఏ బట్టలైనా పర్వాలేదు అని చెప్పేసి లోక సంబంధమైనవి కాకుండా, అడవి తేనెయు ఆహారము తీసుకొనొద్దు అంటే, ఏదైనా చిన్న మీటింగ్ పెట్టినా బిర్యానీలు గాని, ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. చక్కగా భోజనంకు ప్రియారిటీ ఇస్తాంటారు. కానీ ఈయన దేవుని యొక్క మాటలు, ఎంతో మంది దేవునికి మరి దూరముగా ఉంటున్నారు. ఇక్కడ ఏమున్నది వాక్యం యెషయా గ్రంథములో, మీ దోషములు దేవునికి అడ్డుగా వచ్చిన మీ పాపములైన ముఖమునకు అడ్డుగా, అంటే ఈ అడ్డుగా ఉన్న పాపాలు పోవాలి అంటే దేవుని యొక్క వాక్యమును ప్రకటించాలని ఒక మంచి ఆలోచన చేత యోహాను గారు మరి అరణ్యములో వేస్తున్నారు. అంటే ఈయనలో ఉన్న మంచి క్వాలిటీస్ ఏంటంటే, ఆయన సొంత శరీరానికి సంబంధించిన ఆ బట్టల విషయంలో చూడలేదు, ఆహార విషయంలో అవకాశం ఇవ్వలేదు, ఫ్యూచర్ ఎలా బతకాలి అని చెప్పేసి బ్రతుకు కొరకు చూడలే గాని, దేవుని యొక్క పరలోక రాజ్యం గురించి ప్రకటించిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనకు యోహాను సువార్తలో చూసినట్లయితే, యోహాను సువార్తలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము యోహాను సువార్తలో యోహాను సువార్త 5వ అధ్యాయము 30వ వచనములో, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను, మీరతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడితిరి. దేవునికి స్తోత్రాలు. యోహాను ఎలా ఉన్నాడు? మండుచు ప్రకాశించు దీపమై ఉన్నాడు. అంటే ఈ లోక సంబంధమైన చీకటి, పాపం అనేది కొద్దిగా లేదు. దేవుని యొక్క మాట, వాక్యముతో మంట మండుచున్నాడు. దేవునికి సంబంధించిన వాక్యములే అతని హృదయములో, ఆయన జీవితములో జీర్ణించుకొని అవిటిని ప్రజలకు ప్రకటిస్తున్నాడు. కానీ ఆయన బట్ట కోసము గాని, ఆయన పొట్ట కోసం గాని, ఆయన ఉండడానికి ఇల్లు కోసం గాని, ఈ లోక మంచి హోదాను సంపాదించుకొని ఆయన ఎప్పుడు కూడా ప్రాకులు అన్నట్లేదు. కనుక ఆయన ఎప్పుడైతే అందరికీ దేవునికి గురించిన జ్ఞానము అర్థం చేపించిండో, అప్పుడు అందరూ కూడా ఆయన వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించిరట. అబ్బా! ఇలా ఉండాలి కొడుకంటే, దేవుని బిడ్డ అంటే ఇలా ఉండాలి, దేవుని మీద నుండి దేవుని కొరకే జీవిస్తున్నాడు అని చెప్పేసి చాలా మంది కూడా యోహాను చూసి మరి సంతోషించిన వారుగా దేవుడు యేసుప్రభువు వారు సాక్ష్యం ఇస్తున్నాడు యోహాను గురించి. కనుక మన విశ్వాస జీవితంలో ఈ లోకంలో చాలా మంది ఎలా ఉన్నారంటే, జన్మ పాపము, కర్మ పాపం అనేది మన మీద ఏలుతున్నది. కనుక మనం ఏం లేదు, సింపుల్ గా మన పాపములను మనము నోటితోటి ఒప్పుకుంటే, దేవుడు మరి తన అమూల్యమైన ప్రేమ చేత మనల్ని క్షమించి, మనల్ని పరిశుద్ధులు చేసి, పవిత్రులు చేసి, ఆయన తన రాజ్యంలో మనం ఉంచుకోవడానికి ఆయన దినమెల్లా రెండు చేతులు చాపుతున్నాడు మన వైపు. కనుక యోహాను లాగా మనం ఎలా ఉండాలి? మండుచున్న దీపమై ఉండాలి. కీర్తన గ్రంథంలో ఒక మాట, నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. కనుక ఆయన వాక్యము తీసుకుంటున్నాడు, వాక్యం చేత వెలిగించబడుతున్నాడు. గనక ఆయనలో ఉన్నంత వాక్యము అందరికి వెలిగిస్తున్నది. కనుక ఆయన మండుచున్న వెలుగుగా ఉన్నాడు. ఆయన వెలుగు చూసి చాలా మంది పాపం చేయడానికి ఇష్టపడకుండా భయపడుతూ మరి ఆ వెలుగులో జీవించడానికి ఆనందించిన వ్యక్తులుగా ఉన్నారంట. కనుక ఈ కొద్ది మాటలు ప్రభు మన వెనుకలో దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ టు ఆల్. థాంక్యూ.